ఎలా చూడాలి మురళి గారు? ఏం జరిగిందంటే చెప్పనా సార్, అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ మీటింగ్ పెట్టడానికి ఒక రీజన్ ఏంటంటే, నేను ఫ్రాంక్ గా చెప్తున్నా, బీజేపీ పార్టీ ఒంటరిగా వెళ్ళిపోతాం, మేము దక్షిణాదిలో ఉన్న ఈ ప్రాంతీయ పార్టీలతో కలిసి మేము కుమ్ములాట పడలేము, అవును మేము ఒంటరిగా వెళ్ళిపోతామని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అమిత్ షా గారు. అప్పుడు అమిత్ షా గారు ఒంటరిగా పోటీ చేస్తానని స్టేట్మెంట్ ఇవ్వగానే మన ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వాన్ని మేనేజ్ చేస్తున్న హెడ్ చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉంది. దానికి రెమెడీగా మా పార్టీ ఇప్పుడు ఢిల్లీలో ఈ సభ పెట్టిందని చాలా మంది చెప్పుకుంటున్నారు. ఇక్కడ సమగ్రత అంటే, జాతీయ సమగ్రత అంటే అసలు ప్రాంతీయ సమగ్రత ఉందా? నేను అడుగుతున్నా, మేము పార్టీలో ఉన్నాం, అసలు మన పార్టీ ఫంక్షనింగ్ ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. మా పార్టీ ఎమ్మెల్సీలు ఎవరికి ఇచ్చారండి? మా పార్టీ రాజ్యసభ ఎవరికి ఇచ్చారండి? మేము పార్టీలో ఉన్నాం, 2014 నుంచి పనిచేసాం. ఎన్నిసార్లు మహానాడు కండక్ట్ చేశారండి? ఉన్నాయి, లోపాలు లేవని నేను అంటలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి లాభం వచ్చే పనులే చేస్తూ టీడీపీ ఇంకో 15 ఏళ్ళు ఉండాలంటే మేము హట్ అవుతున్నాం. మా బాధ ఏంటంటే పవర్ షేరింగ్ ఉందని ఆయన చెప్పారు. పవర్ షేరింగ్ ఉందంటే ఏంటి? పవర్ షేరింగ్ కర్ణాటకలో ఉంది, అది పవర్ షేరింగ్. ఆ విధంగా మాకు ఏమైనా అవకాశం వస్తుందేమో, మా వాడు టార్గెట్ రీచ్ అవుతాడేమో, మా ఆకాంక్ష నెరవేరద్దని మేము సపోర్ట్ చేసామండి, డైహార్ట్ గా సపోర్ట్ చేసాం. అంటే ఇదంతా ఒక వ్యూహం, ఆయన వ్యూహం అంటా ఉంటారు కదా, ఇదంతా వ్యూహంలో భాగం అని ఎందుకు అనుకోకూడదు మీరు? ఆయన వ్యూహంలో భాగమని మీరు ఎలా అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు వ్యూహంలో భాగంగానే మేము ఉన్నామని మేము అనుకుంటున్నాం. మీరు ఆయన వ్యూహంలో భాగమని ఎలా అంటారు సార్? పవన్ కళ్యాణ్ గారు విజయం నెగ్గిన తర్వాత ఆయన టోటల్ సినారియో మారిపోయింది. తమిళనాడులో విజయం నెగ్గిన తర్వాత ఇక్కడ చాలా మంది జన సైనికుల్లో, జనసేనకు సంబంధించిన వ్యక్తుల్లో మా కళ్ళ రక్తం వచ్చింది సార్, నీళ్ళు రాలేదు సార్, రక్తం వచ్చింది సార్. ఏంటి మా నాయకుడు 12 ఏళ్ళ ట్రై చేస్తుంటే ఏం అవ్వట్లేదు, ఏంటి ఇది ఇలా జరిగింది, ఆయన 2 సంవత్సరాలు అయ్యాడు అని చెప్పి చాలా ఫీల్ అయ్యాం. ఈ లోపు ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో అడుగట్టడం కోసం, ఎంట్రీ కోసం ఈయన్ని ఒకసారి ట్రైల్ వేశాడు, ఏది ఒక మీటింగ్ పెట్టమని. మా నాయకుడు ఎస్ సార్ అని వెళ్ళాడు. అక్కడ ఒక ప్రాబ్లం, వాళ్ళు ఆపారు. అక్కడ నుంచి వాళ్ళు మనం డిస్కషన్ పడ్డాం. అది అవసరమా మాకు? మా పార్టీ జనసేనలో పోటీ చేసింది, ఆల్రెడీ జనసేన పార్టీ తెలంగాణ ఎలక్షన్ లో పోటీ చేసింది 9 చోట్ల. ఎన్నోట్లు వచ్చినాయి సార్ చెప్పండి? కాన్స్టిట్యున్సీలో ఎన్నోట్లు వచ్చినాయి మాకు? ఒకసారి మేము కూడా తెలుసుకోవాలి. మేము నాయకత్వం అదే చెప్తున్నాం. ఇప్పుడు విభజనవాదం, కొత్తగా విభజనవాదం తెర మీదకి తీసుకొస్తున్నారు. తెలంగాణలో నేను పార్టీ పెట్టాను, తెలంగాణలో ఆపడానికి వాళ్ళెవరు నన్ను అనేటువంటిది మెయిన్ ఆయన టార్గెట్ చేస్తారు. ఎవరు ఆపారు సార్? మా పార్టీ లాస్ట్ ఎలక్షన్ లో కండక్ట్ చేసింది, మాకు ఎన్ని సీట్లు వచ్చినాయి? కూకట్పల్లిలో పోటీ చేసాం, ఎన్నోట్లు వచ్చినాయి? ఇప్పుడు వాళ్ళు పోటీ చేద్దాం లేదు కదా మిమ్మల్ని వాళ్ళు పోటీ చేద్దని చెప్పారా? మా జనసేన పార్టీని పోటీ చేద్దని ఎవరు ఆపుతారు సార్? ఎందుకు ఆపుతారు? తెలుగుదేశం పార్టీ ఎందుకు ఆగింది? లాస్ట్ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు, జనసేన చేసింది. తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ చేయలేదు చెప్పమానండి? తెలుగుదేశం పార్టీ ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు తెలంగాణలో? ఏదో ఒక సంఘం పేరు మీద పార్టిసిపేట్ చేయటువంటి ఒక సంఘం అంట మన రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చిందట, దానివల్లే రేవంత్ రెడ్డి గెలిచాడట, అందుకే రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ విగ్రహం ఓపెన్ చేశాడట. ఏంటండి ఇది? ఏమైనా అర్థం ఉందా? రేవంత్ రెడ్డి గారి గెలుపులో కీలక పాత్ర పోషించారా? మరి అటున్నప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు నెగ్గాలి కదా, పోటీ చేసి 4 ఎంపీలు నెగ్గాలి కదా. ఏ సార్ అలాగంటే టీడీపీ విమర్శిస్తున్నామని మిమ్మల్ని అంటారు. అదే మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి కూడా అంటున్నారు. టీడీపీ పార్టీ నీడలో జనసేన ఎదగలేదు. పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీతో దోస్తీ చేసిన రోజులు మాకు అవకాశాలు ఉండవు. ఒక్క నిమిషం అండి. తర్వాత ఇప్పుడు ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పారు, కానీ ఇప్పుడు ప్రశ్నిస్తున్న వాళ్ళనే నిలదీస్తున్నారు అనేలాగా ఆయన కామెంట్స్ ఉన్నాయనేది. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నాం కాక్రోచెస్ పార్టీ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకసారి విందాం. ఒకసారి బయట ప్లే చేయండి. అది ఈ మధ్య మీరు చూస్తా ఉన్నారు కాక్రోచెస్ అనే ఇది కూడా నాకు సుమతి శతకం గుర్తొచ్చింది. అంటే చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా, చిన్న చీమలు కూడా ఒక బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయి అన్నట్టుగా చిన్న చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని మనకి సరైన దేశం తాలూకు గాఢతని కానీ, తీవ్రతని కానీ, దీని తాలూకు లోతుని అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. అలాంటి ఆలోచన ప్రవాహంలో మనం చిక్కుకోకూడదు అన్న భావన తెలియజెప్పడానికి ఈ ఢిల్లీని వేదికగా పెట్టాం. మేడం